నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ శనివారం అమావాస్య కావడంతో అష్టముఖి కోనేరులో స్నానం చేసేందుకు భక్తులు తరలివచ్చారు. ఇలా అమావాస్య శనివారం రోజు రావడం అరుదుగా జరుగుతుందని, దీనికి ఎంతో ప్రత్యేకత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అష్టముఖ కోనేరులో స్నానాలు చేస్తే సర్వపాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. భక్తుల రాక అధికంగా ఉండటంతో కోనేరు దగ్గర అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. మరోవైపు స్వామివారిని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అష్టముఖ కోనేరులో స్నానం చేసి మొక్కులు చెల్లించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. మన హిందూ ఈరోజు మనం కోనేళ్ళ స్నానం చేసినా నీళ్లు కలుగుతున్నా ఇవన్నీ మంచి రోజు కాబట్టి ప్రజలు ఇంత పెద్ద ఎత్తున అక్కడ కావలసినవి కూడా మనం అన్ని చేసుకొని దేవాలయంలో భవిష్యత్తు ఉన్నాయి. అమావాస్య శనివారం సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఉదయం 5 గంటల నుంచే అష్టముఖి కోనేరులో స్నానాలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. అనుగుణంగానే ఈ పక్క జిల్లాల నుంచే కాకుండా అలాగే మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఏలినాటి శని ఈ యొక్క శనివారము ఈ యొక్క శనిదేవుని యొక్క ముఖ్యమైన జన్మదినము గత 40-50 సంవత్సరాల నుంచి నేటి రోజున శనిదేవుని యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అష్టముఖి కోనేరులో స్నానమాచరించిన ఏలినాటి శని మరి అష్టమ శని ఇవన్నీ దూరమై మరి భక్తులందరూ మరి వారి యొక్క కష్టాలను దూరం చేసుకొని మరి స్వామివారిని దర్శించుకునొచ్చు. మరి వాళ్ళందరూ భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఇలా పాపలతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కోనేరులో స్నానం చేస్తే ఎటువంటి కష్టాలైనా పోతాయని చెప్పేసి నమ్మకం. పోతాయి సుఖ ప్రతి ఒక్కరికి సంతానం లేకున్నా సంతానం ఎటువంటి కష్టాలున్నా సుఖ తప్పకుండా కష్టాలు పోతాయి. సుఖ సంపాదనతో అట్లా పుణ్యస్నానం చేస్తే వాళ్ళందరికీ బాగుంటుంది. కాబట్టి దాదాపు జాతర కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి.